రోజుల్లో చూస్తే ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంటాయి ఉభయ గోదావరి జిల్లాలు. ఇక లంక గ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రామాలకు మూడు ప్రక్కల గోదావరి, ఎక్కడ చూసినా పచ్చదనం. వ్యవసాయమే కాక చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. కానీ ఇవి వరదలు రానంత వరకే. ఒక్కసారి వరదలు వచ్చాయంటే ఈ లంక గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఉరుకులు పరుగుల ఉగ్ర గోదావరి లంక గ్రామాలను ముంచివేస్తుంది. గ్రామాల్లోని వీధులన్నీ నీటిమయమే. ఎక్కడ వారక్కడ చిక్కుకుపోవాల్సిందే. గ్రామాలకు మధ్య సంబంధాలు తెగిపోతాయి. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వాలు చొరవ తీసుకుని సహాయక చర్యలు చేపడుతూ ఉంటాయి ఈ లంక గ్రామాల్లో. ఇప్పుడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో అలాంటి పరిస్థితే నెలకొంది. ఉగ్ర రూపం దాల్చిన వశిష్ఠ గోదావరి ఇంకా శాంతించలేదు. వరద ఉధృతికి పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతం పూర్తిగా నీటిమయమైపోయింది. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల పరిధిలోని లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. గడచిన 15 రోజుల్లో లంక గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ లంక గ్రామాల్లో ఆర్తనాదాలు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. గోదావరి ఉధృతికి లంక గ్రామాలు విలవలాడిపోతున్నాయి. పూర్తిగా కూడా నీటమయమైపోయిన లంక గ్రామాలను మనం చూస్తున్నాం. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచి మండలం పూర్తిగా కూడా జలదిగ్బంధంలో ఉంది. దీనికి సంబంధించి అనేక మంది పూర్తిగా కూడా గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరందరినీ కూడా ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. కానీ ప్రస్తుతం మాత్రం పూర్తిగా వరద ఉధృతి తీవ్ర స్థాయిలో ఉండడంతో కూడా ఎవరికి కూడా ప్రస్తుతం ఎవరిని కూడా చేపల వేటకు కానీ ఇతరత్ర వెళ్ళకూడదని ఆంక్షలు విధించారు. ప్రధానంగా లంక గ్రామాల్లో ప్రజలు మాత్రం అల్లడిల్లిపోతున్నారు. లంక గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రస్తుతం 25 కేజీల బియ్యము, నిత్యావసర వస్తువులను కూడా అందించింది. అయితే అయినప్పటికీ కూడా తమ ఇప్పుడు కూడా గత 10 రోజుల నుంచి ప్రధానంగా ఈ పెద్ద ఎత్తున వరద సమస్యలు ఎదుర్కొంటున్నామని, వరద వల్ల ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా 3-4 రోజుల కన్నా ఎక్కువ లేని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం 10 రోజులు కావస్తున్నా కూడా వరద తీవ్రత మాత్రం తగ్గడం లేదు. గోదావరికి వరద ఉధృతి తగ్గుతూ హెచ్చుతగ్గులు లోనవుతూ వల్ల లంక గ్రామాల్లో ఆకలావికలమైపోయే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా గడిచిన 15 రోజుల నుంచి కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు విపరీతంగా పెద్ద ఎత్తున వరద రావడంతో లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోయే ప్రమాదం ఉంది. నోట మునిగిపోయే పరిస్థితి కనబడుతుంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో వశిష్ఠ గోదావరికి నీరు పెద్ద ఎత్తున చేరుకుంది. వశిష్ఠ గోదావరి మీదుగా సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో వశిష్ఠ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాలు పూర్తిగా కూడా నీట మునిగిపోతున్నాయి. ప్రధానంగా యలమంచిల మండలంలోని దొడ్లపూడి ఇతరత్ర గ్రామాలు పూర్తిగా కూడా జల దిగ్బంధాలు ఉన్నాయి. ప్రస్తుతం గత 7 రోజుల నుంచి కూడా వీటి పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సహాయ చర్యలు ప్రారంభించినప్పటికీ కూడా వీరికి సంబంధించి అంటే ఎటువంటి ఉపాధి లేకపోవడంతో వీరందరూ కూడా అల్లడిల్లిపోయే పరిస్థితి ఉంటుంది. చిన్నపిల్లలకు సంబంధించి అంటురోగాలు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి, అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకొని వీరు కోరుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య చికిత్సా కేంద్రాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి కూడా నీటిలో ఉండే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వేటకు వెళ్ళవలసింది జీవనోపాధికి సంబంధించిన నావాలన్నీ కూడా పూర్తిగా కూడా ఈ రేవు పక్కన ఇలా పెట్టేయడం జరిగింది. వీరందరూ కూడా ప్రస్తుతం ఆ నావలు లేకపోతే వారి జీవనోపాధి లేదు. వారందరూ ఇదే పరిస్థితుంది. మనకు సుదీర్ఘంగా కనిపిస్తున్న లంక గ్రామాలు పూర్తిగా కూడా లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇటు నుంచి రాకపోకలు పూర్తిగా కూడా బాహ్య ప్రపంచానికి, లంక గ్రామాలకి మధ్య బాహ్య ప్రపంచానికి ఉన్న రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. లంక గ్రామాలు పూర్తిగా కూడా వీటిలో జల దిగ్బంధంలో ఉన్నాయి. అయితే ఈ లంక గ్రామాలకు సంబంధించి కోనసీమ అంబేద్కర్ జిల్లా రాజోల నుంచి మాత్రం వెళ్లేందుకు ఒక ఏర్పాటు అయితే ప్రభుత్వం చేయడం జరిగింది. కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు వారందరూ స్థానికంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అయినప్పటికీ కూడా ప్రస్తుతం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా ఇతర ప్రాంతాల నుంచి రాజోల నుంచి వారికి నిత్యావసర వస్తువులు అందించే ప్రయత్నం జరుగుతుంది. అటువైపు నుంచే కోనసీమ అంబేద్కర్ జిల్లా వైపు నుంచి వారు రాకపోకలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం వారందరూ అధికారులు అక్కడ మకాం వేసి అక్కడి నుంచి పరిపాలన కొనసాగించే పరిస్థితి కనబడుతుంది. గోదావరి ఉధృతి గత 10 రోజుల నుంచి ఇదే రీతిలో ఉండటం వల్ల తమ యొక్క జీవన విధానం పూర్తిగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది. లంక గ్రామాల్లో రోజు రోజుకి క్షీణించిపోయే పరిస్థితి కనబడుతుంది.
చెప్తుంది. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గితేనే కానీ తమ జీవనోపాధి ప్రారంభం కాదు, జీవన విధానం ప్రారంభం కాదని ఈ లంకవాసులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యతను తీసుకుంటే తప్ప లంక గ్రామస్తులు బయటపడే అవకాశం కనబడట్లేదు అన్నారు. దీంతో పాటుగా తమ జీవనోపాధి ఆగిపోయినందుకు గాను ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తే తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ఇక్కడ లంకవాసులు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేసి వీరందరినీ ఆదుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం కూడా లంక గ్రామాల్లో పర్యటిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం సమస్యలు అదే విధంగా ఉన్నాయంటే వరద ఉధృతి వరద నీరు ఊళ్ళలోంచి బయటికి వెళ్తేనే కానీ సహాయక చర్యలను ముమ్మరం చేయలేము, దానికి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది లేకుండా చేయలేమనే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి ఎవరికి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఉండకుండా చేసేందుకు మాత్రము ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు పదే చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన కూడా లంక గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు, నిత్యావసర వస్తువులకు కానీ ఇతరత్ర అంశాలకు కానీ ఎవరికి ఇబ్బంది ఉండకూడదని ఆ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ దిశగా దానికి ఆ కార్యాచరణ విధించే విధంగా క్షేత్రస్థాయిలో వారందరికీ కూడా ఫలితం అందే విధంగా పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుందని చెప్తున్నారు. మత్స్యకారులకు ప్రధానంగా మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లో ప్రమాదం ఉంది కాబట్టి వారందరికీ కూడా సడలింపు విధంగా ఏదైనా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించే విధంగా కూడా ప్రభుత్వం నుంచి సహకార చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంటే 1-2 రోజులు అయితే ఎవరు కూడా ఇబ్బంది పడకపోతున్నారు. గత 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీరందరికీ కూడా ఉపశమనం కల్పించే విధంగా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలని నిమ్మల రామానాయుడు కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు ఆర్థిక భరోసా ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీరందరికీ మేలు జరుగుతుందని వీరందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతికి గత 15 రోజుల నుంచి కూడా ప్రస్తుతం లంక గ్రామాలు ఇంకా కూడా నీటమయంలో ఉన్నాయి. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గితే కానీ వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం కూడా ఉంది. వరద ఉధృతి తగ్గేందుకు తగ్గుముఖం పడుతుందని ఇప్పుడే చెప్తున్నారు. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గితే రాగల 48 గంటల్లో వీరందరూ సామాన్య పరిస్థితి వస్తుంది. అయితే ప్రస్తుతం వరద ఉధృతి వల్ల పెద్ద ఎత్తున బురద కూడా పూర్తిగా కూడా ఇంటిని మొత్తం చుట్టేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరొక 2 రోజులు అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి పూర్తిగా 4-5 రోజులు వీరిద్దరు జీవన విధానం లంక గ్రామాల యొక్క జీవన విధానం పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని లంక గ్రామాలు ఆదుకోవాలని లంకవాసులు కోరుకుంటున్నారు.